హాయ్ అండి. మామిడికాయ సీజన్ వచ్చిందంటే కొత్త ఆవకాయతో పాటు తాజాగా నూరుకునే రోటి పచ్చళ్ళు అందరూ కంపల్సరీ చేస్తూనే ఉంటారు. ఇక మామిడికాయ పులిహోర అయితే కంపల్సరీ. కానీ కొంతమంది మాత్రమే మామిడికాయతో ఇలా రవ్వ పులిహోర చేస్తూ ఉంటారు. కొంతమంది అయితే దీన్ని మామిడికాయ ఉప్పుడు పిండి అని కూడా పిలుస్తుంటారు. దీన్ని తయారు చేసుకోవడం కోసం మనం ఎన్ని కప్పుల బియ్యపు రవ్వ అయితే వాడతామో దానికి డబుల్ క్వాంటిటీలో వాటర్ తీసుకొని చక్కగా మరిగాక కప్పు రవ్వకి స్పూన్ చొప్పున ఆయిల్ని, చిటికెడంత పసుపుని, కొద్దిగా ఉప్పుని వేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకొని రవ్వ కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకున్నాక హై ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నాక ఒకసారి గరిటెతో కలిపి పక్కన ఉంచేసుకోవాలి. ఇప్పుడు పోపు కోసం కడాయిలో ఆయిల్ వేసి హీట్ అయినాక పల్లీలు, పచ్చిశనగపప్పు, ఆవాలు, మినపప్పు, జీలకర్ర, జీడిపప్పు, ఎండుమిర్చి, ఇంగువ వేసి పోపుని ఎర్రగా వేయించుకున్నాక 2 రెమ్మల కరివేపాకు, పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి చీలికలతో పాటు మామిడి తురుము వేసి మగ్గినాక రవ్వ మిశ్రమంలోకి వేసేసి చక్కగా కలుపుకొని రుచికి సరిపడా ఉప్పును కూడా వేసి మరొకసారి కలుపుకున్నాక ఫైనల్గా లేత కరివేపాకు తరుగు లేదా కొత్తిమీర తరుగు వేసేసి చేతితో ఒకసారి కలుపుకున్నామంటే మామిడికాయ ఉప్పుడు పిండి తయారైపోతుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.